నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం। నేను రూపానాథళ్ళ। ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో జగన్ అరెస్ట్ కావడం తథ్యం। ఈ మాట అన్నది ఎవరో కాదు, వైసీపీ హయాంలో ముఖ్య సలహాదారుగా సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ కోటరీలో ముఖ్య భూమిక పోషిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి। అవును, జగన్ అరెస్ట్ అవుతారని సజ్జల స్వయంగా చెప్తున్నారు। మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇష్టారీతిగా కేసులు పెడుతోందని, ముఖ్యంగా మద్యం కుంభకోణం విషయంలో జగన్ పై కూడా కేసు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు। ఒక విధంగా జగన్ అరెస్టుకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని సజ్జల పరోక్షంగా ఆయన అంగీకరించేశారు। సజ్జల మాటల్లో వైసీపీ నేతలు క్యాడర్ కూడా జగన్ అరెస్ట్ అవ్వడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసి అందుకు ప్రిపేర్ అయిపోతున్నట్లుగా కనిపిస్తోంది। వేరే ఎవరి దాకానూ ఎందుకు, స్వయంగా జగన్ కూడా అరెస్ట్ అనివార్యమన్న భావనకు వచ్చేసినట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు। అందుకే జగన్ తనను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఎప్పుడైనా రావచ్చని చెప్పారు। అంతేకాదు, తాను తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నానని, అరెస్ట్ చేసుకోవచ్చునని సవాల్ కూడా విసిరారు। అయితే ఆ సవాల్ విసిరిన మరుసటి రోజే ఆయన బెంగళూరు చెక్కేశారు। దీంతో జగన్లోనూ అరెస్టు భయం మొదలైందని అంటున్నారు। అదలా ఉంచితే జగన్ పై కేసులు నమోదు చేస్తారని సజ్జల అనడంతో ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో జగన్ ప్రమేయం ఉందని సజ్జల పరోక్షంగా అంగీకరించేసినట్లేనని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది। సజ్జల జగన్ అరెస్ట్ గురించి మాట్లాడడం ద్వారా మద్యం కుంభకోణం కేసులో జగన్ పాత్రను ఖరారు చేసినట్లయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి।